గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియాకు ఆ మాజీ ఎమ్మెల్యేనే కీలక సూత్రధారి. అడ్డు అదుపు లేకుండా దందాలు చేసిన ఆ నేత పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేసి కోట్లు కొలగొట్టారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించారు. ఈ క్రమంలో చంద్రబాబును, పవన్ను తిట్టిపోశారు. అనుచరులతో జన సైనికుల్ని చితకబాదారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఆయనపై విచారణ ప్రారంభమైంది. కానీ అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మారింది. దీనికి కూటమిలోని కొందరు నేతలు సైతం సహకారం అందిస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. వైసీపీ హయాంలో ప్రభుత్వాధినేత అండతో రెచ్చిపోయిన ఆ నేత రేషన్ బియ్యం మాఫియాను మొత్తం నడిపించారు. నా దారి రహదారి అన్నట్లు చౌక బియ్యం దొంగతనంగా తరలించే వాహనాల్ని ఎవరూ అడ్డుకోకుండా పై స్థాయి నుంచి ఆదేశాలు ఇప్పించుకున్నారు. వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు వెనకేసుకున్నారు. అంతటితో ఆగకుండా భూ ఆక్రమణలు, దందాలకు దిగారు. ప్రశ్నించిన వారిని బెదిరించారు. ఫిర్యాదిస్తే వేధించారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ను నోటికొచ్చినట్లు తిట్టారు. ఆయన అనుచరులు, పవన్ అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని వెంటబడి మరీ కర్రలతో చితకబాదారు. ప్రభుత్వ పెద్దల అండదండలున్న ఆ ఇంటి ద్వారం వైపు కన్నెత్తి చూడాలన్నా అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ఉనికిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆధారాలతో ఆయన దందాలు బయటకొచ్చాయి. ఇంకేముంది, ఆయనకు అరదండాలు తప్పవని రాష్ట్రమంతా అనుకున్నారు. సర్కారు కొలువుదీరి ఏడాది గడిచినా ఆయనపై చర్యలు తీసుకోవడం కాదు కదా. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆ ద్వారంలోకి అడుగు కూడా పెట్టలేకపోయింది. పౌర సరఫరాల శాఖ మంత్రి సహా ఇతర ముఖ్యులు సీరియస్ గా తీసుకోకపోవడం, కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతలు ఆయన్ను కాపాడడమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం మాఫియాకు కీలక సూత్రధారి, పాత్రధారి ఆయనే. రేషన్ బియ్యం లారీలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ముఠా స్లిప్పు చూపిస్తే ఏ అధికారి లారీ ఆపే సాహసం చేయరు. వేల కొద్దీ లారీల్లో చౌక బియ్యం తరలించారు. పౌర సరఫరాల శాఖ కీలక పదవుల్లోనూ ఆయన కుటుంబ సభ్యుల్ని నియమించారు. బియ్యం ఎగుమతుల వ్యాపారంలోనూ వారే. ఎండియు ఆపరేటర్లు, వీధి వ్యాపారుల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. దీనికోసం పోర్టు పరిధిలోనే గోదాములు తెరిచారు. పోర్టు అధికారి నుంచి కస్టమ్స్ అధికారుల వరకు అందరినీ గుప్పిట పెట్టుకుని వ్యవహారం నడిపించారు. మరో ఇద్దరు ఎగుమతిదారులు ఈయనతో జట్టుకట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా, 3 కంటైనర్లు, 6 షిప్పులుగా నడిపించి వేల కోట్లకు పడగలెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన దందా ఆగలేదు. గత ఏడాది జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లోని గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. 13 గోదాముల్లో 49,546 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. వీటిలోని 25,386 టన్నుల బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నాయని, ఇవి రేషన్ బియ్యమేనని నిగ్గు తేల్చారు. వీటి విలువ 83.78 కోట్లని లెక్కగట్టారు. 13 మంది గోదాముల యజమానులపై 6A పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత సీజ్ చేసిన బియ్యం పాడైపోతున్నాయని గోదాముల యజమానులు కోర్టుకెళ్లారు. బ్యాంకు గ్యారంటీలిచ్చి వాటిని విడుదల చేయించుకున్నారు. నిరుడు డిసెంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు. సీజ్ ద షిప్ అన్న ఆయన ఆదేశాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కానీ ఆ కేసుల విచారణ ఒక్క అడుగు ముందుకు పడకపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆ తరువాత డిసెంబరు 6న పేదల బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసుల విచారణకు వినీత్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అదే నెలాఖరున సిట్లో పోలీసు అధికారుల స్థానంలో పలు శాఖల జిల్లా అధికారుల్ని తీసుకొచ్చి మరో జీవో ఇచ్చారు. వినీత్ బ్రిజ్లాల్ స్థానంలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఏడాది మే 7న మరో సవరణ చేశారు. తాజాగా ఈ నెల సిట్లోకి అదనంగా 10 మంది సిఐడి పోలీసు బృందాన్ని తీసుకొచ్చారు. 4 సార్లు సిట్లో మార్పు చేర్పులు చేయడమే తప్ప పీడీఎస్ బియ్యం కేసుపై ఈ బృందం ఒక్కసారి కూడా విచారణ చేసిన పాపాన పోలేదు. ఇదే అదనుగా రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారే తాజాగా పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. కాకినాడ పోర్టుకు కాకుండా విశాఖ పోర్టుకు తరలిస్తూ తమ అక్రమ వ్యాపారానికి అడ్డుపడేదెవరంటూ సవాల్ విసురుతున్నారు.